ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట టీమిండియాకు శుభవార్త. కొంతకాలంగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఓవరాల్ గా వచ్చిన రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులతో 12 4లు 7 6లతో సెంచరీ బాదేశాడు. హిట్మెన్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 25.2 ఓవర్లలో 6 బాది 3 అంకెల స్కోర్ అందుకున్నాడు రోహిత్. 76 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్ కు వన్డేలో ఇది 32వ శతకం కాగా దాదాపు 16 నెలల తర్వాత హిట్మెన్ వన్డేలో సెంచరీ చేయడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 49 మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు, విరాట్ కోహ్లీ 81 సెంచరీలు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ ప్రదర్శనతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ 10,889 పరుగులు, 318 ఇన్నింగ్స్లను అధిగమించే హిట్ మ్యాన్ 10వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులు, 259 ఇన్నింగ్స్లతో ఉన్నాడు. ఈ క్రమంలోనే వన్డే చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన 4వ భారత బ్యాటర్ గాను నిలిచాడు రోహిత్. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులు, విరాట్ కోహ్లీ 13,906, సౌరవ్ గంగూలీ 11,363 మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 7 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్లు 338 బాదిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తో రెండో వన్డేకు ముందు ఈ జాబితాలో 331 సిక్సర్లతో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. పాక్ మాజీ కెప్టెన్ షాహిదీ అఫ్రిది 351 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్రిది రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. వన్డేలో రోహిత్ శర్మ వేగవంతమైన సెంచరీలు ఎన్ని బంతుల్లోనూ ఒకసారి చూద్దాం. 63 విఎస్ ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ 2023, 76 విఎస్ ఇంగ్లాండ్ కటక్ 2025, 82 విఎస్ ఇంగ్లాండ్ నాటింగ్ హోమ్ 2018, 82 విఎస్ న్యూజిలాండ్ ఇందోర్ 2023, 84 విఎస్ వెస్టిండీస్ గువాహటి 2018.